సజీవ లెక్కలో ఉంచుకొని నేను మీ వాకుల ద్వారా మాతో మాట్లాడుతూ నేను ప్రతి ఒక్క చోట నాయన ప్రభా ఇదిగో బిడ్డలు నాయన ప్రభా ఎక్కడున్నప్పటికీ వారిని నాయన పూర్తి రక్షణతో నింపుతున్నందుకే మీకు వందనాలు తండ్రి. వారు చేసుకున్న పనుల్లో తోడుకున్నందుకు మీకు వందనాలు. వాక్యం చెప్పబోతుంది నేను కాదు కానీ మీ ఆత్మతో మమ్మల్ని నింపి నాయన ప్రభా మీరే మాతోనూ మాతోనూ మాట్లాడమని మా ప్రభు మీ ప్రియకుమార్ నేసేపేట ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఈరోజు కూడా చిన్న మాటలు మనం దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి మాటలు. ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం దగ్గరికి వెళ్ళగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి విషయాన్ని కూడా ఉపమాన రూపంలో చెప్పాం కదా. ఇందాక మనం రాత్రి కూడా మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విషయమైనా సరే మనుషులకు అర్థం కావాలి అంటే ఒక ఉపమాన రూపంలో తెలియపరచాలి. అక్కడ ఒక గొప్ప విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి 33వ వచనంలో, మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుర్తుకిచ్చి దేశాంతరము పోయింది. పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులని పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, మరి ఒకరిని చంపిరి, మరి ఒకరి మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించదనుకుని తన కుమారుణ్ణే వారి యొద్దకు పంపాను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనును చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందుము రండని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల్ని ఏం చేయవలెను? అందుకు వారు ఆ దుర్మార్గులకు కఠినంగా సంహరించి వాటి కాలములను తమ పన్నును చెల్లించినట్లు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట ఉతకిచ్చునని ఆయనతో చెప్పిరి. హల్లెలూయా హల్లెలూయా. అద్భుతమైనటువంటి ఈ వాక్య భాగాన్ని, ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏదో తెలియపరుస్తూ ఉన్నారు. అంటే ద్రాక్ష తోట ఎవరు, యజమాని ఎవరు? ఆ యజమాని నాటుకున్నటువంటి ద్రాక్ష తోట అంటే ఈ లోకం. యజమాని ఎవరు? దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ద్రాక్ష తోట అనేటువంటి ఈ లోకంలో మనందరి కొరకు కూడా దేవుడు ద్రాక్ష తోటనంట నాటించి దాని చుట్టూ ఏం వేశాడంట? కంచి కూడా వేశాడు. అంటే మనకి ఒక ప్రొటెక్షన్, అన్ని మనకు కావాల్సినవన్నీ భూమి మీద మనకు కావాల్సినవన్నిటిని ఏర్పాటు చేసి అప్పుడే కదా మనిషిని సృష్టించాడు దేవుడు మనిషిని సృష్టించడానికంటే ముందు అన్ని అంటే మనకు కావాల్సిన ఆహారానికి సంబంధించిన వాటిని, అలాగే మనకు కావాల్సినవన్నిటిని కూడా సృష్టించి దేవుడు మనిషిని తర్వాత సృష్టించాడు. అంటే మనకు కావాల్సినవన్నీ సమృద్ధిగా ఈ లోకంలో ఏర్పాటు చేసి ఆ తర్వాత మనిషిని దేవుడు సృష్టించాడు. చూడండి మనిషిని ఎంతగా దేవుడు ప్రేమించాడు. అన్ని సృష్టించిన తర్వాత సృష్టించి అది కంచె వేయించి అందులో ద్రాక్ష తొట్టి తొలిపించడం అంటే ఏంటంటే దేవుడు ఒక సంఘాన్ని కూడా మనకి పెట్టి లోపల ఒక ద్రాక్షల తొట్టి కూడా తొలిపించి గోపురం కట్టించి, గోపురము అంటే ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలన్న విషయాన్ని కూడా తెలియపరిచి ఇన్ని చెప్పి ఇంత చేసి దానిని కాపులకు అంటే మనకే నడిపించుకునే వారికి ఇచ్చి వెళ్ళిపోతే అక్కడ ఏం జరుగుతూ ఉందంటే పండ్ల కాలం సమీపించినప్పుడు ఇంత మనం చూసుకోవాల్సినటువంటి దేవుని యొక్క పనిలో మనం అందరం ఉండాల్సిన పనిలో ఉండకుండా అక్కడ పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లు తీసుకోవడానికి యజమానుడు వస్తూ ఉంటే మనకు తెలుసు ఏం పండ్లు కావాలి దేవునికి? ఆత్మ ఫలాలు, మంచి ఫలాలు మనలో నుంచి దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. దయ, జాలి, ప్రేమ, మనలో విశ్వాసము, ఇలాంటి ఫలాలను చూడాలని ఆయన కోరుకుంటూ ఉంటే వాటిని తీసుకోవడానికి వస్తేనంట వాళ్ళు వెంటనే ఎవరికైతే అప్పచెప్పాడు దేవుడు వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఇదిగో ఆ పండ్లు కోసం అని చెప్పేసి దేవుడు తన దాసులని పంపగా, తన దాసులు అంటే వాక్యం చెప్పేవారిని పంపినప్పుడు వాళ్ళని ఏం చేశారు? కొంతమంది రాళ్లతోటి
చంపేశారంట. కొంతమందినేమో చూడండి రాళ్లతో రువ్వారు, దాసులను పట్టుకొని కొట్టి చంపేసేశారంట, రాళ్ళు రువ్వారంట. ఇంకా పోనీ ఈ దాసులు సరిపోవట్లేదు వీళ్ళకి, ఈ వాక్యం సరిపోవట్లేదు, ఇంకా గొప్ప వాక్యాన్ని వీళ్ళకి బాగా చెప్పేవాళ్ళని పంపించాలని ఇంకా పెద్ద పెద్ద దాసులని, పెద్ద పెద్దటువంటి దైవజనులను పంపిస్తుంటే వాళ్ళని కూడా ఆ ప్రకారమే చేసి ఇక ఇలాగా ఎంత మందిని దేవుడు పంపించారో మనందరికీ తెలుసు కదా. ఎవరు ముందు పంపించినటువంటి, మనకంటే ముందున్నటువంటి భక్తులే, మనకంటే ముందున్నటువంటి మనకున్నటువంటి ఆ గ్రంథాలన్నీ చూస్తే యెషయా గారు, ఇర్మియా గారు, యెహెజ్కేలు గారు, ఆమోసు, అక్కడ ఉన్నటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఇదిగో ఇలా కాదు నేను అనుకుంటుంది, నేను ద్రాక్ష తోట నాటించి మీకు కావాల్సి అన్ని నేను ఏర్పాటు చేసి మీ చుట్టూ కంచె కూడా వేయించాను, ఎవరిని లోపలికి రానియకుండా ఇంత భద్రతగా నేను చేసుకొని మిమ్మల్ని లోకంలోకి దింపిన తర్వాత మీరు నేను అనుకున్నట్టు కాకుండా వేరే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, ఎందుకు మీరు వేరే విధంగా ఫలింపులో ఉండటం లేదు అని చెప్పేసి ఇంకా దైవజనులు, ఇంకా దేవుని వాక్యాలను బాగా చెప్పే వాళ్ళని, మార్పు తీసుకొచ్చే వాళ్ళని పంపిస్తూ ఉంటే వచ్చినటువంటి దైవజనులందరినీ కూడాను లోకం ఏం చేస్తా ఉంది, చంపేస్తూ ఉంటే చివరికి నా కుమారుణ్ణి పంపిస్తే కనీసం వీళ్ళు మాట వింటారనుకునే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కుమారుణ్ణి ఈ లోకంలోకి వచ్చారు. హల్లెలూయా. చూడండి అక్కడ 37వ వచనంలో తుదకు నా కుమారుణ్ణి సన్మానించదురు అనుకుని తన కుమారుని వారి ఎద్దుకు పంపెను, అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందుము రండిని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపేశారు కదా యేసుక్రీస్తు ప్రభువాన్ని. చూడండి స్వాస్థ్యము ఈయనదే, ఈయన వచ్చేసేసి అంతా నేనే, నాదే రాజ్యం అని చెప్తున్నారు. ఏదో నేను రాజ్యాన్ని స్థాపిస్తాను, ఆ రాజ్యంలో మీరు అందరు రావాలి అంటున్నారు. అసలు ఈయనెవరు, ఈయన రాజ్యము, ఈయనకెందుకు మనం అసలు రాజ్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఆయననే చంపేద్దాం అనుకొని ప్రభు అయిన క్రీస్తు వారిని ఆనాడు శిలువ మీద చంపేశారు. నిజానికి దేవుడు స్వాస్థ్యం మనకి ఇటు ఇష్టం లేదా? ఆ స్వాస్థ్యం అంతా కూడా మన కొరకు దాచిపెట్టింది దేవుడు. నిజంగా చెప్పాలి అంటే ఆ స్వాస్థ్యం అంతా కూడాను మన కొరకు ఏర్పాటు చేసింది, కానీ తన ఉద్దేశ ప్రకారం బ్రతికిన వారి కొరకు ఆ స్వాస్థ్యాన్ని దేవుడు దాచిపెట్టాడు. కానీ ఇక్కడ ఉద్దేశ ప్రకారం పని చేయకుండా, ద్రాక్ష తోటలో పనులేమి చేయకుండా, ద్రాక్ష తోట అంటే ఈ లోకంలో దేవుని కొరకు పని చేయడం అనమాట. దేవుని కొరకు పనులేమి చేయకుండా, కానీ కావాల్సింది ఏం కావాలంటున్నారు వాళ్ళు? స్వాస్థ్యం కావాలంటున్నారు. ఆ స్వాస్థ్యం అంతా మాకు కావాలి అంటున్నారు. అందుకే దేవుడు ఇదిగో అక్కడ మనం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళని అడుగుతున్నాడు ఆ ప్రశ్న. 40వ వచనంలో చూడండి, కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏం చెయ్యాలి, ఏం చేయమని చెప్తారో చెప్పండి అనగానే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి కాలముల యందు తమ పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ద్రాక్ష తోటను ఇచ్చేయమంటారు. న్యాయమైనటువంటి తీర్పు ఏంటి? ఇప్పుడు వచ్చినటువంటి వారు అంగీకరించలేదు. ఫస్ట్ దేవుని యొక్క వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళింది? యూదుల దగ్గరికి వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభువారు యూదుల్లో నుంచి పుట్టి వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు వారు అంగీకరించారా? వారు అంగీకరించలేదు, సరిగ్గా చంపేశారు. కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి తీసేసి ఎవరి దగ్గరికి వచ్చింది? మన దగ్గరికి వచ్చింది. క్రైస్తవులు అయినటువంటి మన దగ్గరికి దేవుని వాక్యము వచ్చేసింది. ఇప్పుడు క్రైస్తవులు అయినటువంటి మనం కూడా సరిగ్గా లేకపోతే అన్యుల దగ్గరికి వెళ్ళిపోయిందా లేదా? అనేక మంది అన్యుల దగ్గరికి ఈరోజు వెళ్ళిపోయింది. వాళ్ళు ఎంతో దీక్షతోటి చాలా మంది చాలా చక్కగా ప్రభువుని అనుసరిస్తున్న వాళ్ళు కూడా మనకు తెలుసు. ఇక్కడ క్రైస్తవులంతా మళ్ళీ మామూలుగా అయిపోయారు. అదే దేవుడు తెలియపరుస్తున్నారంట, మీకు తగిన కాలంలో. చూడండి అక్కడ ఏమంటున్నారు, వాటి కాలమందు తమ పండ్లను చెల్లించినట్లు. దేవుడు ఏ కాలంలో వచ్చి అడుగుతున్నప్పుడు ఆ కాలంలో మన పండ్లు సరిగ్గా ఉండాలి మన జీవితంలో. అంటే ఏంటి? మన పండ్లు సరిగ్గా ఉండాలి. కాలాలు అంటే ఏదో వర్షాకాలం, శీతాకాలం ఇలాంటి కాలాల్లో కాదు ఆయన వచ్చేది. ఆయన నీలో కోపం ఉన్నప్పుడు ఆయన వచ్చేస్తాడు. కోపం ఉన్నప్పుడు నీ కోపాన్ని ఎలా అణుచుకొని నువ్వు ఏ విధంగా ఇతరులతోటి ప్రవర్తిస్తున్నావు అనేది ఒక కాలం. నీలో బాధ, దిగులు, శ్రమ ఇలాంటివి వచ్చినప్పుడు నువ్వు ఏ విధమైనటువంటి పనులను తిరిగి ఇస్తున్నావు? అంటే దేవునితో పాటే ఉండడానికి ఇష్టపడుతున్నావా, లేకపోతే నాకెందుకు ఈ శ్రమలు అని చెప్పేసి దేవుడిని విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోతున్నావా? ఇలాంటివన్నిటిని కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఈరోజు మనకి ఆ ద్రాక్ష తోటలో మనం పనిచేసే వారిగా ఉంటున్నామా లేదా అనేది దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు అనమాట.
ఇక్కడ చూడండి, మనందరికీ తెలుసు. ఒక్కసారి మనందరం చూసుకోగలిగితే జకరియా గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనంలో చూసుకోగలిగితే చూడండి ఒక్కసారి. జకరియా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనంలో, సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశం నుండి మంచు కురియును, ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటినీ నేను స్వాస్థ్యంగా ఇద్దును, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. 12వ వచనం అందరూ చూసారు కదా. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు అయితే, నిజంగా మీరు సమాధానంగా ఉండగలిగిన వాళ్ళైతే మీరు ఖచ్చితంగా మంచి ఫలాలను ఇస్తారు. ఇంకా అక్కడ ఏమంటూ ఉన్నారంటే చూడండి ఒక మాట, భూమి ఆ సమయంలో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పండిస్తుంది అనమాట. అంటే మీ జీవితాల్లో లోకంలో ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అలాగే ఇస్తాడు. ఇంకా ఆకాశం నుండి మంచు కురుస్తుంది, ఈ జనంలో శేషించిన వారికి వీటన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఇస్తాను. నేను స్వాస్థ్యముగా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను, కానీ మీరే ఫలించేటటువంటి స్థితిలో లేకుండా అసలు ఏ ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించాడు, అసలు ఏ ఉద్దేశంతో నిన్ను ఈ భూమి మీద దేవుడు పంపించాడు, నువ్వు ఎందుకు నరులుగా ఇక్కడ అవతారం ఎత్తావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇవన్నీ మనం మర్చిపోయి నీ ఉద్దేశాలను సఫలం చేసుకుంటూ నీ పనిలో నువ్వు ఉంటూ ఉంటే గనక దేవుడు ఏమంటూ ఉన్నారంటే, నీ దగ్గర నుంచి నేను స్వాస్థ్యాన్ని తీసేసుకుంటాను, నీ దగ్గరికి ఇచ్చిన వాటన్నిటిని నేను మరలా తిరిగి తీసేసుకుంటానని దేవుడు హెచ్చరింప చేస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు పనిలో ఉన్నవాడని దేవుడు ఏ విధంగా పిలుచుకున్నాడు. యేసేపు గారు తెలుసు మనందరికీ. ఎవరు యేసేపు గారు? అనేక సార్లు చెప్పాను, మర్చిపోకూడదు. యేసేపు గారు ఎవరు? యేసేపు గారు ఎవరు? యేసేపు గారు ఎవరు అంటే, అబ్రహాం గారికి ఎవరు? 2 పిల్లలు ఉన్నారు. అబ్రహాం గారికి ఇస్సాకు, ఇస్సాకుకి మరలా 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల పేర్లేంటి? ఏశావు, యాకోబు. ఏశావు, యాకోబు, గుర్తుపెట్టుకోండి. యాకోబుకి 12 మంది సంతానం. ఆ 12 మంది ఇశ్రాయేలు గోత్రాల్లో వారు. ఆ 12 మందిలోనే యేసేపు చిన్నవాడు. హల్లెలూయా. యేసేపు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం బ్రతికినటువంటి వ్యక్తి. కానీ మిగతా అన్నలు 11 మంది ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా ఈ 11 మంది కలిసి యేసేపుని ఏం చేసేసారు? ఒకసారి చంపేయడానికి ప్రయత్నం చేసేసారు. ఎందుకు? యేసేపుకి అన్ని కూడాను మంచి మంచి దేవుడు కళలు అనుగ్రహిస్తా ఉండేవాడు అనమాట. ఆ కళలు ఎలా ఉండేవి అంటే, ఇదిగో నేను కూర్చొని ఉంటే నా చుట్టూ కూడాను అన్నలందరూ వచ్చి నమస్కారం చేస్తున్నట్టు, లేకపోతే నేను ఒక దగ్గర ఉంటే మా అమ్మ నాన్న వచ్చి అందరూ కూడాను నాకు నమస్కారం చేస్తున్నట్టు, ఇలాంటి కళలు. చిన్న పిల్లోడు, 17-16 ఏళ్ళ పిల్లోడు, అన్నలు పెద్ద పెద్దోళ్ళు, అన్నల దగ్గరికి వెళ్ళి సంతోషంగా చెప్పుకునేవాడంట. అన్న నాకు ఈ రోజు ఈ కళ వచ్చిందన్న, నాకు ఆ రోజు ఈ కళ వచ్చిందన్న అంటే అన్నలకి కుళ్ళు పుట్టేసింది, ఈర్ష వచ్చేసింది. ఏంటి, నువ్వు కూర్చొని ఉంటే నీ చుట్టూ నమస్కారాలు చేస్తున్నామా, ఏమనుకున్నావు నువ్వు అసలుకి ఇలాంటి కళలు కంటానికి అని చెప్పేసి వాళ్ళందరికీ చాలా కుళ్ళు వచ్చింది. ప్లస్ చిన్న పిల్లడు కాబట్టి తండ్రికి కూడా ఆ కొడుకు అంటే చాలా ప్రేమ. అందుకని ప్రత్యేకంగా ఒక డ్రెస్ కూడా కుట్టించాడు అనమాట యాకోబు తన కుమారుడైనటువంటి యేసేపుకి. సో ఇవన్నీ చూస్తున్న అన్నలకి ఈర్ష వచ్చేసింది. ఈర్ష వచ్చేసేసి పాపం ఏం చేశారో ఒకసారి మనందరం చూసుకోగలిగితే చూడండి, ఆది కాండం దగ్గరికి వెళ్దాం అందరము కూడా. ఆది కాండంలో మనం అక్కడ కనుక చూసుకోగలిగితే ఆది కాండం 37వ అధ్యాయం దగ్గరికి రండి. ఆది కాండము 37వ అధ్యాయము. నేను కొన్ని వచనాలు చెప్తూ ఉంటాను, ఆ వచనాలను చూసుకుందాం. చూడండి, అక్కడ పైన అంతా కూడా 37వ అధ్యాయంలో అతనికి వచ్చిన కళల గురించి మాట్లాడతారు. అయితే 12వ వచనంలో, అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యేసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి వద్దకు పంపిదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతను వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతను పంపాను. అతడు షెకెముకు వచ్చాను. చూసారా, ఇక్కడ పాపం తండ్రి చెప్పిన మాట వింటున్నాడు. ఆ కుమారుడు, చివరి కుమారుడు ఏం చెప్తున్నాడు? తండ్రి పిలిచి ఏం చెప్తున్నాడంటే, మీ అన్నలందరూ కూడా మందలు మేపడానికి వెళ్ళారు, గొర్రెలు మందలు మేపడానికి వెళ్ళారు, వాళ్ళకి నువ్వు ఆహారం తీసుకెళ్ళి వాళ్ళందరూ అసలు క్షేమంగా ఉన్నారా లేదా ఒకసారి చూసి రాపో, నువ్వు ఇంట్లో ఊరకనే ఉన్నావు కదా అని చెప్పేసి
ఏసేపు గారికి చెప్పారు. పాపం ఏసేపు గారు అలానే నాన్న అని చెప్పేసి తండ్రి మాటకు విధేయత చూపించి వెళ్ళినటువంటి కుమారుడు ఏసేపు. తండ్రి ఇప్పుడు నేను ఎక్కడ వెళ్తాను అంత దూరం, అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏ కొండల మీద తిరుగుతున్నారో, ఏ అడవుల్లో తిరుగుతున్నారో, నేను ఎందుకు నాన్న వెళ్ళాలని అనలేదు. పాపం తండ్రి పని మీద తండ్రి చెప్పారని చెప్పేసి విధేయతతో వెళితే చూడండి వాళ్ళు ఏమనుకుంటున్నారు. 18వ వచనంలో అందరు తీయండి. 18వ వచనంలో అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరం నుండి అతన్ని చూచి, చూడండి చదవండి, అతనిని చంపుటకు దురాలోచన చేసిరి. చూసారా, ఇంకా కొంచెం దూరంలో ఉండగానే అతన్ని చూసి అతనిని చంపుటకు, చంపే అంత పని ఏం చేశాడండి యేసేపు? చంపగలిగినంత కోపం ఎందుకు వచ్చింది? వాళ్ళకి ఈర్ష్య వచ్చేసింది అనమాట. వారు అది 19వ వచనంలో చూడండి, అక్కడే ఆదికాండం 37:19 వారు ఇదిగో ఈ కలల కనువాడు వచ్చుచున్నాడు, వీరిని చంపి ఇక్కడున్న ఒక గొంటలో పారవేసి దుష్టమృగం వీరిని తినేసినని వాళ్ళ నాన్నకి చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు చంపేసేసి ఈ గుంటలో వేసేద్దాము, ఈ గుంటలో వేసి మన నాన్నకి ఇష్టం కదా ఈ కొడుకు అంటే, ఖచ్చితంగా అడుగుతాడు ఎక్కడికి పడి వేసే పని. అప్పుడు అటు వచ్చినప్పుడు ఏ దుష్ట మృగాలు ఉన్నాయి అడవిలో, సో అవి ఏదో తినేసింది అని చెప్పేసేసి మన చేతులు దులుపుకుందామని చెప్పేసి అనుకున్నారండి. కానీ దేవుడు పాపం యేసేపు వచ్చింది దేనికోసం? అసలు అన్నలు క్షేమంగా ఉన్నారా లేదా, అన్నలకు ఆహారం ఇచ్చేద్దామని చెప్పేసి తండ్రి పంపిస్తే వస్తే వాళ్ళు చూడండి ఎంతటి దురాలోచనలు చేస్తూ ఉన్నారు. మంచి ఫలాలను ఫలిస్తున్నారా వాళ్ళ అన్నలు? మంచి ఫలంగా ఉన్నారా వాళ్ళు? కానీ యేసేపు గారు చూడండి ఆ తర్వాత 22వ వచనంలో కూడా చూడండి, ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతిలో పడకుండా అతన్ని విడిపింపదలిచి రక్తము చిందింపబడి అతనికి హాని ఏమి చేయక అడవిలోని గుంటలో అతన్ని పడద్రోయడని వారితో చెప్పాను. చూసారా, పెద్ద అన్నయ్యకి కొంచెం జాలి వచ్చింది. పెద్ద అన్నయ్యకి 11 మంది అన్నయ్యలో ఒక అన్నయ్యకి జాలి వచ్చి, వద్దొద్దు మనం అంత రక్తం చిందించి వాడిని చంపడం అంత మంచిది కాదేమో, వాడిని గుంటలో దోసేసి మనం వెళ్ళిపోదాం, కొన్ని రోజులకు వాడే గుంటలో నుంచి పైకి రాలేక చిచ్చిపోతాడులే అని చెప్పేసి గుంటలో దోసేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకో సలహా ఇస్తూ ఉన్నాడు. తీరా వాళ్ళందరూ కలిసి ఏ సలహాకి వస్తారో తెలుసా? చివరికి చూడండి వాళ్ళందరూ కూడాను 24వ వచనంలో అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి, ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు, వారు భోజనం చేయి కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తుకు తీసుకొని పోవునట్లు గుగ్గిలము మస్తకయు బోడము మోయిచున్న ఒంటెలతో ఇష్మాయిలీలు మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండెడి. ఇప్పుడు ఏం చేశారో తెలుసా? ఇంకా గుడ్డలో చాలాసేపు ఉంచేసి ఆ అబ్బాయి తెచ్చిన అన్నమే తింటున్నారు. మళ్ళీ వీళ్ళు కూర్చొని ఆహారం తీసుకొని చుట్టగా అంట దూరం నుంచి కొంతమంది ఇష్మాయిలీలకు సంబంధించిన సంతానం వెళ్తూ ఉన్నారంట. ఎటో వెళ్తూ ఉంటే సరిసరి గుంటలో పడేసి వెళ్ళినా కానీ రేపు మళ్ళా వాడు తప్పించుకొని పైకి వచ్చేస్తాడేమో, అసలు ఈ ప్రదేశంలోనే వీళ్ళు కనిపించకూడదు అని చెప్పేసి ఆ ఇష్మాయిలీ సంతానం వాళ్ళకి అమ్మి వేసేస్తారంట. ఇదిగో కింద ఎంతగా వేశారో కూడా చూడండి ఒకసారి. చూడండి 20 తులములు 28వ వచనం, మిద్యానీయులు వర్తకులు ఆ మీదకు వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసేపుని పైకి తీసి ఆ ఇష్మాయేలుకి 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసేసారనమాట. 20 తులాలు వెండి తీసుకొని ఆ అబ్బాయిని తీసుకెళ్ళిపోయారు. అమ్మివేయటం అంటే ఒకరి దగ్గరికి వెళ్ళిపోతే ఆ రోజుల్లో ఏం చేయాలో తెలుసు కదా, ఎవరైనా కొనుక్కున్నారంటే వాళ్ళకి ఇంకేంటి దాసులుగా ఒక ముద్ర వేసేస్తారనమాట. ముఖ్యంగా చెవు దగ్గర వాళ్ళకి ఒక గుర్తు వేసేస్తారు. ఇక వాడు దాసుడు మాకు అనే విషయము అందరికీ తెలిసిపోతా ఉంటది అనమాట. సో ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేయించుకోవచ్చు అనమాట. అలాగ తీసుకెళ్ళిపోయారు యేసేపుని. కానీ దేవుడు తండ్రి మాట ప్రకారం వెళ్ళినటువంటి యేసేపుకి మార్గంలో ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడాను తండ్రిని దేవుడు విడిచిపెట్టకుండా ఒక దినం యేసేపుని ఏం చేశాడో తెలుసా? ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ దేశానికైతే అమ్మబడ్డాడో, ఎవరి దగ్గరికైతే దాసునిగా వెళ్ళాడో, ఆ దాసుల దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత యేసేపుకి మంచి కళలు వచ్చాయి కదా. సో ఆ కళలు కనేవాడు అక్కడ కూడా వెళ్ళినప్పుడు దేవుడు మంచి మంచి కళలు ఇచ్చేవాడు.
ఆ దేశపు రాజుకి ఒక దినం ఒక కళ వచ్చింది. ఆ కళకు అర్థం ఎవరు చెప్పట్లేదు. ఆ కళకు అర్థం చెప్పకపోతే ఎవరైనా అర్థం చెప్పేవాళ్ళు ఉన్నారా అంటే జైల్లో ఉన్న యేసేపు సంగతి అక్కడున్న ఇద్దరికి ఇంతకు ముందు తెలుసు అనమాట. ఒక అతను అన్నాడండి జైల్లో, మేము కూడా జైల్లో పడి ఉన్నప్పుడు అతను చెప్తాడు ఖచ్చితంగా అన్నప్పుడు అతన్ని తీసుకురమ్మన్నారు. అతను ఆ కళకి చక్కని భావం చెప్పిన తర్వాత రాజు ఏం చేశాడంటే, నేను ఊరికే ఈ రాజ్యానికి ఒక పక్కన ఉంటాను, మొత్తం రాజ్యాన్ని నువ్వే నీ తెలివితోటి పరిపాలించు అని చెప్పేసి ప్రధానమంత్రిని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్యకరం. ఇప్పుడు ఈ పాట పాడుకున్నా చూసుకోండి, ఇప్పుడే పాడాం కదా ఆ పాట. ఏదైనా చేయగలవు, కళ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా. ఎంత అద్భుతంగా ఉంటుంది కదా మనకి. చూడండి, కథ మొత్తం మారిపోయింది. వాళ్ళన్నలు ఏమనుకున్నారు, వాళ్ళని చంపేసేసామనుకున్నారు, లేకపోతే అమ్మేసామనుకున్నారు, ఇక వీడు అసలు పీడ వదిలిపోయింది అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఒక దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ అన్నలు ఉంటున్నటువంటి దేశంలో ఆహారం లేక కొరత వచ్చేసి ఆహారం లేక చచ్చిపోతున్నారు. ఒకరినొకరు పీక్కు తినే స్టేజ్కి ఈ అన్నలు ఉంటున్న ప్రదేశంలో వచ్చింది. ఇప్పుడు ఈ అన్నలకి ఏం తెలిసిందంటే, ఒక దేశంలో ఒక ప్రధానమంత్రి దగ్గర మాత్రమే ఆహారం ఉందట. ఎందుకంటే ఆ ప్రధానమంత్రి చాలా తెలివిగా ఆ దేశం ప్రజల కోసం ఆహారాన్ని దాచిపెట్టాడట. అతని దగ్గర మాత్రమే అందరికి ఆహారం దొరుకుతుందట. మనం కూడా వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఆ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఆహారం అని చెప్పేసి. ఈ 10 మంది అన్నలు 11 మంది అన్నలు కలిసి వచ్చారు ఏసేపు దగ్గరికి వచ్చారు. అయితే ఏసేపు అప్పటికే ప్రధానమంత్రి అయిపోయేసరికి ఏసేపుని వీళ్ళు గుర్తుపట్ల, కానీ ఏసేపు గుర్తుపట్టాడు అన్నలందరినీ. ఎందుకంటే అన్నల మొఖాలు ఏసేపుకి తెలుసు, అంత పెద్దగా మారలేదు. కానీ ఏసేపు ప్రధానమంత్రి ఉండేసరికి వీళ్ళంతగా గుర్తుపట్టలేదు అనమాట. ఏసేపు దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోకరించుకొని నమస్కారాలు చేస్తూ, ఈ మాకు ఆహారం లేదయ్యా, మా తండ్రి ముసలివాడయ్యా, ఊర్లో ఉన్నాడు, ఆహారం ఇవ్వమని అడిగినప్పుడు ఏసేపు గుండె పగిలేలా ఏడుస్తాడు. తన యొక్క అన్నలు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు గుండె పగిలేలా అందరి ముందు ప్రధానమంత్రి అయ్యి ఎదురుగా కనిపించకూడదని చెప్పేసి పక్కకు వెళ్ళి అన్నల మీద ఉన్న ప్రేమ అతనికి పొంగి పొర్లి వచ్చి ఏడుస్తాడనమాట. ఏడ్చి ఆ తర్వాత అన్నలకు కూడా తెలియపరిచిన తర్వాత అక్కడ ఒక మంచి మాట అంటాడు. ఆ మాట వింటే ఎంత గొప్పగా ఉంటుందంటే చూడండి, ఒక్కసారి మనందరం కూడాను ఆదికాండం దగ్గరికి రాగలిగితే 45వ వచనం దగ్గరికి రండి. చూడండి, 4వ వచనం నేను చదువుతాను. చూడండి అందరూ, 45వ అధ్యాయం 4వ వచనం చూసారా? అంతటా యేసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చి, అప్పుడు అతడు ఐగుప్తునికి వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యేసేపును మీరు అమ్మేశారు కదా, అది నేనే అని చెప్తూ, అయినను నేను ఇక్కడికి వచ్చుటకు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకండి. మీరు నన్ను అమ్మేశారని, మీరు ఏదో చేసేసారని మీరు ఏం బాధపడద్దు, దుఃఖపడకండి. చూడండి ఏమన్నాడు, అది మీకు సంతాపం పుట్టింపనీకండి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. మీ అందరికీ ఇలాంటి ఆహారపు అవసరత ఒక రోజు వస్తుందని తెలిసి దేవుడు నన్ను ఇక్కడికి పంపించి ఇక్కడ ప్రధానమంత్రిని చేసి మీకు ఆహారం ఇవ్వడానికి నన్ను ఏర్పాటు చేశాడు. అంతే తప్పించి మీరు అమ్మి వేసినందుకు నేను ఇక్కడికి రాలేదు. మీకు ఆహారాన్ని ఏర్పాటు చేయడానికే నా దేవుడు నాకు ముందుగా ఇక్కడికి పంపించాడని ఆ వచనాలన్నీ చూడండి. 6వ వచనం, 2 సంవత్సరాల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైన కోతైనా లేని సంవత్సరాలు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకు ప్రాణంతో కాపాడుటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నన్ను ఫరోకు తండ్రి గాను అతని ఇంటి వారికి అందరికి ప్రభువు గాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగా నియమించను. ఎంత మాట చెప్పండి, ఎంత క్షమాపణ, అంత క్షమించగలుగుతారా? అన్నలు చంపాలని ప్రయత్నం చేసింది తెలుసు, గుంటలో వేసింది తెలుసు, మరలా అన్ని వేసింది తెలుసు. ఇన్ని తెలిసి కూడా యేసేపు ఏమంటున్నాడంటే, ఇలా చేసింది దేవుడే కానీ మీరు కాదు, కాబట్టి మీ మీద నాకు ఎటువంటి కోపము లేదు. మీకు ఆహారం సిద్ధపరచడానికి నన్ను ఇంత ముందుగా దేవుడు ఈ దేశానికి పంపించాడు. ఈరోజు మీ అందరినీ నేను కాపాడుకోగలుగుతాను.
మన కుటుంబంలో ఒక్కళ్ళు కూడా నాశనం అయిపోకుండా మీ అందరికీ నేను ఆహారాన్ని పంచి పెడతాను అని చెప్పేసి ఆ యేసేపు గారి యొక్క స్వభావం చూసారా? యేసుక్రీస్తు వారి స్వభావమే యేసేపు గారి స్వభావం. నిజంగా చెప్పాలంటే సొంత సహోదరుల చేత పడిన కష్టాలు యేసుక్రీస్తు వారికి లేవా? సొంత సహోదరులు అంగీకరించారా ఆయనను? యూదులు అంగీకరించారా? అలాగే ఆయన సొంతంగా పుట్టినటువంటి అన్నదమ్ములు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ దినాల్లో మరియ తల్లికి యేసేపుకి తర్వాత పిల్లలు పుట్టారు. వాళ్ళెవ్వరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని సరిగ్గా చూసుకోలేదు. వాళ్ళందరూ కూడా ద్వేషించారు. అలాగే యేసేపుకి కూడా జరిగింది. అలాగే ఎన్ని నాణ్యాలకి ఇక్కడ అమ్మేశారు పాపం యేసేపుని? 20 తులాల బంగారం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణ్యాలకి అమ్మేశాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. అక్కడే ఉన్నటువంటి ఇస్కరియోతు యోధ 30 వెండి నాణ్యాలకు అమ్మి వేశాడు. చూడండి ఎంత స్వభావం దగ్గర ఉందో. అప్పటికీ కూడా ఇంత జరిగినా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఏమన్నారు? మీరేం చేస్తున్నారు? మీరు ఎరగరు కాబట్టి వీరిని క్షమించమనే అంటూ ఉన్నారు. అట్లనే యేసేపు కూడా ఏమంటున్నాడంటే ఇక్కడ, అన్న మీరేం దుఃఖపడద్దు, మీరేం బాధపడద్దు, ఇదంతా దేవుడు చేశాడని అనుకుంటున్నాను కానీ మీరు చేశారు అనుకోవట్లేదని వారిని క్షమించి వారికి ఆ తర్వాత బస్తాలు ఆహారాన్ని పంపిస్తాడు. పంపించిన తర్వాత కూడా నా తండ్రిని కూడా తీసుకొని రండి, అందరం కలిసి ఇక్కడే ఉందామని చెప్పేసి వారందరినీ, వారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, అప్పటికే అక్కడ జనాభా వాళ్ళందరూ దగ్గర 70,000 మంది అయిపోయి ఉంటారంట. వాళ్ళ అన్నలు పిల్లలు వాళ్ళందరినీ తీసుకురమ్మని చెప్తాడు అనమాట. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ దేశంలో సుభిక్షంగా వాళ్ళని కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ద్రాక్ష తోటలో పని చేసే వాళ్ళ కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు. పని చేస్తున్నటువంటి వారిని పిలుచుకోవాలి. తండ్రి మాట విధేయత చూపించే కదా యేసేపు అక్కడ దాకా వెళ్ళాడు. పాపం పని చేస్తున్నాడు కాబట్టి ప్రధానమంత్రిని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మాటకి విధేయత చూపించాడు. అలాగే మనందరికీ తెలుసు. చూడండి ఒకసారి ఇంకో వ్యక్తిని కూడా చూసుకుందాం మనం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం. అసలు ఆమోసు గ్రంథం ఎక్కడ ఉంటుందని ఆశ్చర్యపోకుండా ఎప్పుడు తీయలేదండి అని అనుకోకుండా బైబిల్ గ్రంథాలు తీయండి. 754 పేజీ పక్కన ఉంటుంది. 756 పేజీ. చూడండి, ఆమోసు అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు అనమాట. ఆ భక్తుడు ఏం పని చేస్తున్నాడంటే చూడండి, ఒకసారి చూస్తే కనుక పశువుల కాపరిగా మొదటి అధ్యాయం చివరి వచనం చదువుతున్నాను. చూడండి, చివరి మాటలు. పశువుల కాపరంలో ఆమోసుకు కనబడిన దర్శన వివరము. ఇతను ఎలాంటి వాడు అంటే, ఆమోస్ అనే వ్యక్తి పశువులు కాసుకునేటటువంటి వ్యక్తి. ఆయన పశువులు కాసుకుంటున్నప్పుడు దేవుడు కనిపించినటువంటి దర్శనం ద్వారా అక్కడున్న ప్రజలకు అనేక విషయాలు హెచ్చరింపజేస్తే ఆమోసుని దేవుడు ప్రవక్తగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మందల పనులు జాగ్రత్తగా చేస్తున్న వారిని దేవుడు ఇంకా హెచ్చింపజేస్తాడు. ఆ దేవుడు మనకిచ్చినటువంటి మనకిచ్చినటువంటి వారి సంఘం, మనకిచ్చినటువంటి సంఘాన్ని మనం నడిపించుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా నడిపిస్తూ మనం కనుక పోగలిగితే దేవుడు మనల్ని ప్రధానమంత్రి యేసేపు ఎట్లా చేశాడు అంతగా దేవుడు హెచ్చింపజేయాలని మనం కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా కదా. ఇంకా మనందరికీ తెలుసు, పేతురు గారు వలలు వేస్తూ ఉంటే దేవుడు పిలిచాడు కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ విషయం రాయబడి ఉంటుంది. పేతురు గారు వలలు వేస్తూ, చేపలు పట్టాలని వలలు వేస్తూ ఉంటే, నువ్వు ఇక చేపలు, ఈ సముద్రంలో చేపలు ఇవన్నీ కాదు కానీ మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను పేతురు, వచ్చే అని. అక్కడ దేవుడు ఏం చూస్తున్నాడంటే, శ్రద్ధగా ఎవరు పని చేసుకుంటున్నారు, ఎలాంటి పనిలో ఎవరు శ్రద్ధగా ఉన్నారు అని దేవుడు చూసి వారిని పెంచుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఏదో మనలో ఒక స్వభావం నచ్చింది, నీలో నాలో ఏదో దేవుడికి, ఇదిగో ఇతను ఖచ్చితంగా దేవుని కొరకు వాడబడతాడు, లేకపోతే ఈ అబ్బాయి ఖచ్చితంగా ఇదిగో దేవుని యొక్క మాటలు చెప్పగలుగుతాడు, ఈమె ఖచ్చితంగా ఇలా చేయగలుగుతుంది నా కోసం అని చెప్పేసి దేవుడికి ఏదో మనలో ఒకటి నచ్చింది కాబట్టి మనల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని సంఘంలో కూర్చోబెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పనిలో మనం ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆ పనిలో, ఆయన పనిలో మనందరం కూడా ముందుకు సాగుతూ అనేక మందిని ఇంకా రక్షించే వారిలో ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్న వాక్యం కూడా అదే కదా. చక్కగా ఎవరిని నశింప చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు, అందరినీ రక్షించడానికి ప్రయత్నం చేయాలి, అందరినీ సహవాసంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి, అందరినీ క్రీస్తు ప్రేమను ఎరిగేటట్టు మనం కూడా వాళ్ళని ప్రేమిస్తానే ఉండాలి తప్పించి ద్వేషాలు, కోపాలు ఇవి దేనికి పనికిరావు అనమాట. ఆ దినం దేవుడు నుంచోబెట్టి అడుగుతాడు అందరి ముందు కూడా, నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది అని చెప్పేసి ఆ రోజు తలదించుకోవాలి మనం అందరి ముందు. అయ్యో నేను మర్చిపోయానంటే కుదరదు, నేను ప్రేమిద్దాం అనుకున్నా కానీ ప్రేమించలేకపోయాను అంటే ఇట్లాంటి మాటలు ఏం చెప్పాలి. ఇంకా అక్కడ అనవసరంగా నరకాగ్నిలోకి తోసేసుకునే రోజులు వస్తాయి అనమాట. అందుకే ఒకవేళ
మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం దూషణ మాటలు పలికిన వాళ్ళు తిరిగి మనం వారిని క్షమించి దగ్గర తీసుకునే స్థితిలోకి క్రైస్తవ్యం ఎదిగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్కరు కూడా మనం ఆ స్థితిలోకి వెళ్ళాలి. ఇంకా చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలంటే మనందరికీ తెలుసు, సారేపతి విధవరాల సంగతి తెలుసు కదా. ఆమె దగ్గర ఏముందంట, ఇంత పిండి ఉందంట. అంత పిండి ఉంటే ఆ పిండి ఆ రోజుకి ఒక రొట్టె చేసుకొని వాళ్ళ కొడుకుకి పెట్టేసేసి, ఇక రేపు నుంచి పిండి లేదు, కరువు ఉంది అక్కడ, ఇక చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఇక రేపు నుంచి ఎట్టాగో తిండి లేదు, ఏం లేదు, తిండి లేకైనా చచ్చిపోతాము, లేకపోతే ఆత్మహత్యనే చేసుకొని చచ్చిపోదాము అని చెప్పేసి ఆ రోజుకున్న కొంచెం పిండితోటి ఓ రొట్టె చేసుకొని తిందాం అనుకుంటా ఉన్నారట. కరెక్ట్ గా అప్పుడే ప్రవక్త అయినటువంటి ఏరియా, దేవుని భక్తులైనటువంటి ఏరియా వాళ్ళ ఊరికి వచ్చేసారు. వాళ్ళ ఊరు వచ్చేసి ఆ రొట్టె నాకు ఇచ్చే అంటున్నారు ఆయన. ఇప్పుడు ఆ రొట్టె నాకు ఇచ్చేయంటే ఎవరైనా ఇస్తామని చెప్పండి. రొట్టె అసలే ఒకే ఒక రొట్టె ఉంది, తను కొడుకున్నాడు, కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ కుమారుడికి పెట్టి రొట్టె ఏదో బతికించుకుందాం ఒక రోజు అనుకుంటుంటే ఆ ఏరియా వచ్చేసేసి ఆ రొట్టె కాస్త నాటిచ్చేసేయని చెప్పేసి అన్నారు. వెంటనే దేవుని యొక్క మాటకి విధేయత చూపించినట్టు దైవజనుడు అడుగుతున్నాడంటే ఏదో మర్మం ఉండే ఉంటదని చెప్పేసి ఆ రొట్టె ఆయనకి ఇచ్చేసి, ఆ రొట్టె ఆయనకి ఇచ్చిన తర్వాత ఆమె యొక్క పిండి తరగలేదంట, నూనె ఆగిపోలేదంట. ఆ యొక్క సంవత్సరాలన్నీ కూడా ఆ గిన్నెలో పిండి, మనందరికీ తెలుసు కొన్ని పాత్రలు ఉంటాయి చూసారా, ఆ మ్యాజిక్ పాత్రలు, తీస్తా ఉంటే వస్తానే ఉంటుంది, తీస్తా ఉంటే వస్తానే ఉంటుంది. అట్లాగా ఆమెకి బతికినంత కాలము ఆమె తొట్టిలో పిండి తగ్గలేదంట, ఆమె గిన్నెలో నూనె అయిపోవటం లేదంట. నాకు కొనుక్కోవాల్సిన పని లేదు. అంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం, ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారం వినగానే వెంటనే దేవుడికి అనిపించినట్టు ఎంత విధేయత చూపించింది. వెంటనే అనుమాన పడకుండా, ఎందుకు ఇప్పుడు నేను ఇవ్వాలని ఇలాంటి ఎదురు ప్రశ్నలు లేకుండా దైవజనులను గుర్తించింది, దేవుని బిడ్డలను గుర్తించింది, దేవుని వాక్యం చెప్పేవారని గుర్తించి సంతోషంతో వాళ్ళని చేర్చుకున్న దానిని బట్టి ఆమె ఆశీర్వాదాలు మెండుగా వచ్చేసినాయి. ఆ కుమారుడు చనిపోవాల్సిన పని లేదు, జీవితకాలం అంతా వాళ్ళు బతికేస్తారు. ఇలా భక్తుల జీవితాల్లో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. కాబట్టి ఆయన పనిలో మనం ఉంటూ ఆయనకి విధేయత చూపిస్తూ ఆ ద్రాక్ష తోటలో మన కంచె కూడా వేసేసాడు అనమాట. సో కంచె వేశాడు. కంచె అంటే దేవుని యొక్క వాక్యంతో ప్రతిదినం మనం కంచె వేసుకోవాలి. మనలో ఏమైనా చెడ్డ ఆలోచనలు వస్తున్నా, చెడ్డ తలంపులు వస్తున్నా, ఎవరైనా దూషించాలనుకున్నా, ఎవరినైనా తిట్టాలనుకున్నా, గౌతం దేవుని వాక్యం దగ్గరికి బైబిల్ చదువుకున్నాం అనుకోండి, కాసేపు వెంటనే తిట్టాలన్న ఆలోచన మానేసేసి దేవుడి ఆత్మే మనని తగ్గింపజేస్తుంది అనమాట. సో దేవుని యొక్క వాక్యంతో మనం కంచె వేసుకోవాలి. గోపురం కట్టించారంట. ఏ గోపురం అది? ప్రార్థనా గోపురం. మనం ప్రార్థన చేసుకుంటూ అక్కడ ఉండాలి. అలాగే అక్కడ ఇంకా కూడా ఏమంటూ ఉన్నారంటే గుత్తకిచ్చి, అంటే కాపులకి ఇచ్చి, మనందరికీ తెలుసు కదా, ఏదైనా పొలాన్ని కాపులకి ఇచ్చి వెళ్ళిపోతే మళ్ళీ మనం వచ్చినప్పుడు ఆ కాపులు సగం, యజమాని సగం పంచుకోవడం, ఏదో వాళ్ళకి ఇచ్చిన దాన్ని మనం ముందే ఒక నిబంధన చేసుకుంటాం. కాపులకి ఇచ్చేటప్పుడు ఇంత ఇవ్వాలి, మీరు మాకు అంత ఇవ్వాలని చెప్పేసి. సో మనం 50% దేవుని కొరకు కష్టపడితే దేవుడు మిగతా 100% మనకి ఇవ్వాలని ఆశపడతాం. నువ్వు ఇంకా 100% కష్టపడ్డావంటే ఇక నీకు ఈ లోకంలో ఆశీర్వాదాలే కానీ పరలోకంలో మొత్తం కూడా నీకే ఇచ్చేయాలని దేవుడు ఆశపడతా అంటాడు. కనీసం మనం 50% కూడా ఈ దినాలలో దేవుని కొరకు పనిచేసే వాళ్ళు ఉండటం లేదు. కొన్ని దేవుని కొరకు పనిలో సమాజాల్లో ఇలాగ మనం చేయలేకపోతున్నాం. మన యొక్క జీవితాల్లో ఆయన ప్రార్థనకి, వాక్యానికి ఎక్కువ సమయం ఇస్తున్నామా? ఆ సమయాన్ని మనం ఏ విధంగా పెట్టుకుంటున్నాము, అదే దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట ఈ దినము. కాబట్టి మనకి ద్రాక్ష తోటలో మనం అందరము పనిచేసే వారిగా ఉండాలని, మనకి స్వాస్థ్యం ఇవ్వడానికి ఆయన ఇష్టపడతారు. మనం అలా కాకుండా ఏమి చేయకుండా స్వాస్థ్యం కావాలంటున్నాం అనమాట. అందుకే వాళ్ళు ఏం చేశారు, అసలు ఈ కుమారుడినే చంపేద్దాము, స్వాస్థ్యం మనకు వచ్చేసింది అని చెప్పేసి ఆ కుమారుడిని చంపేయాలంటారు. ఎందుకంటే దేవుడు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు పని చేయట్లేదు. ద్రాక్ష తోటలు ఏ పని చేయకుండానే వాళ్ళు ఏమనుకున్నారంటే తీసేసుకుందాం అనుకున్నారు. ఆయన మనకి ఉద్దేశ ప్రకారం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన మనకి ఇవ్వాలని అనుకుంటున్నాడు. మనమే దొంగదారుల్లో వచ్చి అవి తీసుకోవాలి, ఇవి తీసుకోవాలని చెప్పేసి ఆశపడతా వాటన్నిటినీ కోల్పోతున్నాం. కాబట్టి ఈ దినం దేవుడు మనందరితో మాట్లాడుతుంది ఏంటంటే, ద్రాక్ష తోటలో యజమానుడు అనుకుంటున్న విధంగా పని చేద్దాము. ఆ పనికి తగిన ప్రతిఫలం ఆయన ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాంటి భక్తులందరినీ మనకి చూపిస్తూ ఉన్నారు. యేసేపు గారికి ఎంత ఆశీర్వదించాడు దేవుడు, ఏలియా గారి ద్వారా విధవరాలను ఎంతగా ఆశీర్వదించాడు. పేతురు గారిని ఆ తర్వాత నువ్వు వలలు బాగు చేసుకోవడం పక్కన పెట్టేసి ఇంక నువ్వు రా నాతో పాటు అన్నప్పుడు పేతురు గారి ద్వారా ఈరోజు మనం ఎంతమంది రక్షింపబడ్డా.
ఎంతమందికి సువార్త ప్రకటించారు పేతురు గారు ఆ దినములోనే ప్రకటించినప్పుడే 3,000 మంది ఒకటేసారి బాప్తిసం పొందారంట. 3,000 మంది. ఈరోజు ఎన్ని వాక్యాలు చెప్పినా ఒక్కరిని బాప్తిసం తీసుకోమంటే కష్టమైపోతుంది. ఆ రోజు ఒక్క ప్రసంగం పేతురు గారు చెప్పగానే 3,000 మంది ప్రభువుని అంగీకరించి బాప్తిసం తీసుకున్నారంట. చూడండి ఎంత గొప్పగా వాడబడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా. కాబట్టి అలాంటి స్థితిలో మనందరం ఎదగాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించిన దాకా ఆమె. God bless you all. God bless you all.